నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాలివాహనుల సంక్షేమం అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్సీ దివంగత నేత ఐలాపురం వెంకయ్య ఎంతో శ్రమించారని తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, కంపెనీల అవసరాలకు తగినట్లు చదువుకున్న యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపిన మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోందని వెల్లడించిన రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కంపెనీల అవసరాలకు తగినట్లు చదువుకున్న యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై శాసనసభలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, యార్లగడ్డ వెంకట్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మేరకు రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో 22 క్లస్టర్లు ఏర్పాటు చేశామని వివరించారు. తయారీ, సేవా రంగాలను గుర్తించి అందుకు ఉత్పత్తులు, ఉపకరణాలు వీడి భాగాలు ఒకే చోట తయారయ్యేలా ప్రణాళికలు రూపొందించామని మంత్రి లోకేష్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించిన మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేశామని, సెక్టార్ల వారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు గుర్తించి ఆ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం చర్యలు చేపట్టామన్నారు. సాంకేతికత పెరిగిన సమయంలో బైక్, కార్ మెకానిక్లు కూడా కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడా ద్వారా 74,000 మందికి కుల వృత్తులతో ఆధునీకరణ కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమం ద్వారా 1,09,000 మందికి శిక్షణ ఇచ్చామని వివరించారు. 12,000 మంది ఒక విండ్ ఎనర్జీలోనే టెక్నీషియన్స్ కి ట్రైనింగ్ ఇచ్చేదానికి అధ్యక్ష. మైక్రోసాఫ్ట్ అధ్యక్ష ఏఐ అడ్వాన్స్ టెక్ ట్రైనింగ్ ఫర్ 2 lakh యంగ్స్టర్స్ చేసాం అధ్యక్ష. అదే ఇన్ఫోసిస్తో చేసాం. ఇంకో పక్కన రాయల్ ఎన్ఫీల్డ్తో కూడా ఒక ఐటీఐ వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన మెకానిక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళని కూడా తయారు చేసే అధ్యక్ష. ఇప్పుడు మనకి మన ఆటో మెకానిక్స్ ఉంటారు అధ్యక్ష, 2 వీలర్ మెకానిక్స్ ఉంటారు అధ్యక్ష. యువగలం పాదయాత్రలు వాళ్ళు కలిసారు అధ్యక్ష. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ అప్గ్రేడ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజీ డ్రివెన్ అధ్యక్ష. కంప్యూటర్ ఉండాలి, కంప్యూటర్ ప్లగిన్ చేస్తే అదే పారామీటర్స్ అన్ని చెప్తున్నాయి. సో వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కూడా అందించాలంటే ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా కొన్ని ఇండస్ట్రీస్తో మేము టైఅప్ అయ్యాము అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఫిబ్రవరిలో సెయింట్ గోబెన్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడే మా బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు నాక్లో ఫాల్ సీలింగ్ అండ్ డ్రై వాల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి, దాని తర్వాత ఏషియన్ పెయింట్స్ అధ్యక్ష పెయింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్యక్ష. ఎల్ఎన్టీకి వచ్చే గల మన నాక్ని ఎట్లా బలోపేతం చేయాలి, అంతేకాకుండా ఇంటర్నేషనల్ కావాల్సిన మనకి, ఎందుకంటే ఇప్పుడు వెల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రపంచం మొత్తం అవసరం ఉంది అధ్యక్ష. మనం ఒక పైప్ లైన్ తయారు చేసి అధ్యక్ష. అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్స్తో, శ్రీ సిమెంట్స్తో కూడా నేను మాట్లాడాను అధ్యక్ష. ఆ సిమెంట్ ఎకో సిస్టంలో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాల లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి, కావలి గ్రీష్మ ప్రసాద్, పెరబత్తుల రాజశేఖర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ అమలు పురోగతిని సభకు వివరించిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తాగునీటి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 8 మల్టీ విలేజ్ స్కీమ్స్ లో భాగంగా ఉద్దానం తాగునీటి పథకానికి ఇప్పటి వరకు 4,162.95 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మార్చి 2024 వరకు కేంద్ర ప్రభుత్వం 2,254.89 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 1,649.68 కోట్లు విడుదల చేశాయని, మొత్తం 3,904.57 కోట్లు విడుదల కాగా 4,002.78 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మార్చి 2024 నుంచి డిసెంబర్ 2025 వరకు కేంద్రం 70 కోట్లు, రాష్ట్రం 1,177.08 కోట్లు విడుదల చేశాయని, ఈ కాలంలో మొత్తం
1498.78 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద మొత్తం 41,840 సింగిల్ విలేజ్ స్కీమ్స్, 8 మల్టీ విలేజ్ స్కీమ్స్ అమల్లో ఉన్నాయని, 26,823.94 కోట్ల అంచనా వ్యయంతో పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 26,440 సింగిల్ విలేజ్ స్కీమ్స్ పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 22 వరకు నిర్వహించబడుతున్న ఈ ప్రదర్శనను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ తప్పక సందర్శించి చేనేత మరియు హస్తకళ ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కోరారు. బుధవారం ఈ రోజు సాయంత్రం 4:45 ఫుడ్ జంక్షన్ BRTS రోడ్డు వద్దనున్న ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 25 నుండి మార్చి 22 వరకు నిర్వహించనున్న భావన ఋషి చేనేత హస్తకళ కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలోని చేనేత హస్తకళా ప్రదర్శనను ఘనంగా ప్రారంభించారు. సెంట్రల్ నియోజకవర్గం ఘంటసాల సంగీత కాలేజీలో చేనేత హస్తకళల ప్రదర్శన అని చెప్పి మరి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం అన్ని అనుమతులతో దేశవ్యాప్తంగా ఉన్న 10 రాష్ట్రాల్లో చేనేత కళాకారులను ప్రోత్సహించడానికి, వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకునేదానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఘంటసాల సంగీత కాలేజీలో ఏర్పాటు చేయడం సంతోషం. మరి ఇప్పుడే ఎగ్జిబిషన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీంట్లో అన్ని రకాల వస్తువులు, ముఖ్యంగా చేతి వృత్తులు, చేనేత వస్తువులు, హ్యాండ్మేడు, క్లాత్స్, మంగళగిరి, పోచంపల్లి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అన్ని కాటన్ అన్నీ కూడా సరసమైన ధరలకి, ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఇక్కడ సంతోషం. దీన్ని ప్రజలందరూ కూడా సందర్శించాలా. అసలు ఇతర రాష్ట్రాల నుంచి వీళ్ళు తీసుకొచ్చిన ఈ వస్తువులు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, ధరలు ఎలా ఉన్నాయని చూడాలా. నాణ్యత కలిగినటువంటి ఇలాంటి చేనేత కళాకారుల్ని, చేనేత వస్తువుల్ని ప్రోత్సహించాలా. అన్ని రకాలుగా కూడా మంచి ఇటు ధరల విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ రెండు కూడా మరి మంచి ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టినందుకు నిర్వాహకులను అభినందిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం తరపున వీళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేస్తారు. రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ముఖ్యంగా బీచ్ శాండ్ మరియు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా మైనింగ్ దోపిడీ జరిగిందని చెప్పారు. బుధవారం రేర్ ఎర్త్ మినరల్స్ మరియు బీచ్ శాండ్ మైనింగ్ పై నగరంలోని ప్రముఖ హోటల్లో వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, DRDA మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, AP MDC MD ప్రవీణ్, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఇష్టానుసారంగా మైనింగ్ దోపిడీ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని మైనింగ్ రంగాన్ని మరింత లాభసాటిగా, ఆధునికరంగా మార్చేందుకు కసరత్తులు మొదలయ్యాయన్నారు. రాష్ట్రానికి ఉన్న సహజ వనరులను, ముఖ్యంగా సముద్ర తీరంలోని విలువైన ఖనిజాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై నిపుణులు లోతుగా చర్చించారన్నారు. భవిష్యత్తులో ఈ రంగం ద్వారా భారీగా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాలి వాహనుల సంక్షేమం అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్సీ దివంగత నేత ఐలాపురం వెంకయ్య ఎంతో శ్రమించారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు కార్పొరేషన్లో ఏర్పాటు చేసి వారి సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. ఐలాపురం వెంకయ్య లేని లోటు తీర్చలేమని వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలోని NAC కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్సీ దివంగత నేత ఐలాపురం వెంకయ్య శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ కేంద్ర మంత్రి రాజమండ్రి MP దగ్గుపాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి JD సేలం,
అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధా ప్రసాద్, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, ప్రముఖ హీరో సుమంత్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, యలమంచిలి రవి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య పాల్గొని వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ శాలివాహన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి విజయవాడ లాంటి మహానగరంలో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. అలాంటి మహోన్నతుని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధిలో భాగం కావాలని కోరారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు కృషి చేయాలని కోరారు. వచ్చాను కానీ మా మేనేజర్లు ఏంటంటే వాళ్ళు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు, మాకు రూల్స్ కానీ అవన్నీ ఏమీ బుక్ చేయలేదు. సో నేను ఐలాపురం హోటల్కి తీసుకొచ్చాను. అక్కడ వచ్చిన తర్వాత రూమ్స్ లేదని తెలిసింది. ఆ సమయంలో వెంకయ్య గారు అక్కడే ఉన్నారు కానీ ఆయనే ప్రొపరేటర్ చెప్పి మాకు తెలియదు. నిల్చుంటే మా మేనేజర్ వచ్చారు, రూమ్ లేదు అది ఇది చెప్పి అలవాటు చేసి మళ్ళీ వేరే ఆ రోజు చేస్తాం పెళ్ళి ఏదో ఉంది, అన్ని హోటల్స్ ఫుల్గా ఉంది. సో మరి ఆయన ఎట్లా ఆయన ఫాలోఅప్ చేశారో తెలియదు. మేము రెండో హోటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఐలాపురం హోటల్ నుంచి ఒక మనిషి వచ్చి సార్ పిలుస్తున్నారండి మళ్ళీ రండి హోటల్కి అని చెప్పారు. రూమ్ లేదు కదా అంటే లేదు ఇలా రమ్మన్నారని చెప్పి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏదో ఒక రూమ్ ఒకటి ఉందని చెప్పి రూమ్ ఇచ్చారు. ఇవాళ అనేక చేతి వృత్తుల మీద ఇవాళ ఆధారపడి జీవనం చేస్తున్నారు. మన సంస్కృతి అందుకు దోహదపరిచింది. ఉదాహరణకి కుమ్మర సేలవాళ్ళు అంటే కుండలు చేయటం, లేకపోతే పాత్రలు చేయటం, నీట్గా తయారు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటాం. మన యొక్క సాంప్రదాయం సంస్కృతులు ఏంటంటే మనిషి పుట్టినప్పుడు కొండ అవసరం, మనిషి చచ్చిపోయేప్పుడు కొండ అవసరం, పెళ్ళిలోనూ కొండ అవసరం. ఆ రకంగా వీళ్ళందరికీ కూడా ఒక ఆదరణ కలిగించాలి, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని ఆనాడు మన పెద్దలే ఆలోచన చేశారు, సంస్కృతులు దాన్ని ఒక భాగం చేశారు. కానీ ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కేవలం మట్టి పాత్రలే వినియోగించాలని చెప్పి ఆయన తీసుకొచ్చారు. ఆ తర్వాత అది కూడా మర్చిపోయినట్టయింది. రియల్గా వారిని మాట్లాడంటే మాటలు అడుగుతున్నాను, ఎందుకంటే వారికి నాకు నా అనుభవం. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా, నేను తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా జరిగినప్పుడు తరచూ నాతో తిరుగుడే కాకుండా గైడ్ చేసిన మహనీయుడు వెంకయ్య గారు. రియల్గా అలాంటిది మహనీయుని మనందరం కూడా ఒకసారి వారు మనం కానీ వారు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఏ స్థాయి ఉన్నా అట్టడుగు వర్గం వారు ముఖ్యంగా ఒక వాళ్ళకు శాలివాళ్ళు కాకుండా అన్ని వర్గాల వారికి కూడా ఆలోచన ఆయన మైండ్లో ఉండేది. నేను పీసీ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా సందర్భం నా జిల్లా న్యాయపడబడుతుంది. అనేక మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. ఎప్పుడు వచ్చినా కూడా విజయవాడ అనేక సంవత్సరాలు పదవిలో ఉన్నా లేకపోయినా ఐలాపురం అనేటటువంటి చోట వెళ్ళటం అనేది, అక్కడ వెంకయ్య గారు వచ్చి కలిసి ముచ్చటం అనేటటువంటిది నిత్యాకృత్యం. ఆయన వయసు మీరినా కూడా ఆ వయసులో కూడా ఆయన 90 ఏళ్ళు దాటినా కూడా అదే పంచ, అదే పట్టు, అదే శుభ్రత, అదే స్వచ్ఛత, అదే మాట తీరు, అదే గౌరవం, అదే సంతోషం. ఈ మర్చిపోలేనటువంటి అనుబంధం వెంకయ్య గారికి. ఎస్టీ వర్గీకరణ ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుందని కూటమి ప్రభుత్వం తక్షణమే ఎస్టీ వర్గీకరణ చేయాలని యానాదుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు పెంచలయ్య డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల ముగింపులోపు తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఎస్టీ వర్గీకరణ చేయాలని యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్లో మోకాళ్లపై వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి పెంచలయ్య మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు ఎస్టీ వర్గీకరణ ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం
తక్షణమే ఎస్టీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, అసెంబ్లీ సమావేశాల ముగింపులోపు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని, ఎస్టీ వర్గీకరణ జరిగే వరకు యానాది రిజర్వేషన్ పోరాట సమితి న్యాయ పోరాటం చేస్తుందన్నారు. తమ డిమాండ్ల సాధనకై ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరు పెంచలయ్య. యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈ రాష్ట్రంలో 10 లక్షల పైసలకు ఉన్నటువంటి యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి, అలాగే ఏదైతే ఇప్పటికీ అన్ని విధాలా వెనకబడినటువంటి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి గత 3 రోజులుగా ఏదైతే విజయవాడలోనే ధర్నా చౌక్లో రిలే నిర్వహణ దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. అందుకని మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఏదైతే మీరు 27వ తేదీ లోపు ఏదైతే మా యొక్క డిమాండ్కు సానుకూలంగా స్పందించడంతో పాటు అసెంబ్లీలో ప్రకటన చేయకపోతే ఈ నెల 28వ తేదీన అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారు అనే సర్వే జరపాలని, ట్రాన్స్జెండర్స్ కు ప్రత్యేకమైన ఐడి కార్డులను రూపొందించాలని స్టార్ సొసైటీ ట్రాన్స్జెండర్స్ యాక్షన్ రైట్స్ ప్రొటెక్షన్ స్టేట్ కోఆర్డినేటర్ నాయక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్జెండర్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై స్టార్ సొసైటీ ట్రాన్స్జెండర్స్ యాక్షన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్జెండర్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై స్టార్ సొసైటీ ట్రాన్స్జెండర్స్ యాక్షన్ రైట్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్స్ సమాజంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, కనీసం తాము ఎంతమంది ఉన్నామనే సర్వే కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్స్ చట్టం ప్రకారం తమకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించాలని, దివ్యాంగులకు ఇచ్చినట్లు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ ట్రాన్స్జెండర్స్ సంక్షేమం కోసం మంత్రి ఆంజనేయులను కలవడం జరిగిందని, ఆయన ట్రాన్స్జెండర్స్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి తమకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఎవరైతే అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా చేంజ్ అయ్యారో వాళ్ళ గురించి మేము పనిచేస్తాము. 2014 నాల్సా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత LGBTQIలో టీని తీసుకున్నారు. టీ వచ్చేసి ఓన్లీ ట్రాన్స్జెండర్ ఉమెన్, ట్రాన్స్జెండర్ మ్యాన్. సో ఇద్దరిని తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు తీసుకున్న తర్వాత 2019లో మన ట్రాన్స్జెండర్ చట్టం రావడం జరిగింది. 2019లో చట్టం వచ్చిన తర్వాత చాలా ఫైట్ చేసిన తర్వాత ట్రాన్స్జెండర్ రూల్స్ వచ్చాయి 2021లో. 2021 రూల్స్ వచ్చిన తర్వాత అన్ని స్టేట్లలో ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు నడుస్తుంది, బిల్ ప్రజెంటేషన్ చేస్తున్నారు, ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఇస్తున్నారు, సర్వే జరుగుతుంది, ఎవరికి ఏం ప్రాబ్లం ఉందని జరుగుతుంది. అయితే మా ప్రాబ్లం అంతా ఆంధ్రప్రదేశ్ పైన, ఇక్కడున్న ట్రాన్స్ ఉమెన్స్ కానీ ట్రాన్స్ మ్యాన్ కానీ ఇప్పటి వరకు సరి అయిన సర్వే ఒకటి జరగలేదు. అందులో భాగంగా సర్వే జరుగుతూనే మేము ఎంత మంది ఉన్నామని తెలుస్తుంది. సో అది జరగడానికి మేము ఒకటి గవర్నమెంట్ని నిన్న మినిస్టర్ ఆంజనేయ సార్ గారిని మీట్ అయ్యాము. వాళ్ళు ప్రామిస్ చేశారు అన్ని రంగాల్లో మిమ్మల్ని ముందు తీసుకెళ్తామని. సో ఇక్కడ విషయం ఏంటి అంటే రూల్స్ రెగ్యులేషన్ సుప్రీంకోర్టు చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ అయిన తర్వాత కూడా ఇంకా ఎవరు ఇంకా ఎక్కడున్నారు, ఇంకా ఎందుకు బయటికి రావట్లేదు అనేది ఒక ప్రశ్నగా మారింది. సో ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఇక డిజబిలిటీకి ఎలా ఐడి కార్డు ఇస్తారో ట్రాన్స్జెండర్కి కూడా అలాగే ఐడి కార్డు ఇవ్వాలి. అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇవ్వాలి. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఈరోజు ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఫస్ట్ పేరు సెకండ్ పేరుతో ఈరోజు చాలా వరకు ఎవరికి ట్రాన్స్జెండర్ ఐడి కార్డు కావట్లేదు. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్లు, ట్రాన్స్ మెన్స్ ఈ కేటగిరీలో వీరి యొక్క హక్కుల కోసం, రక్షణ కోసం, సంక్షేమ అభివృద్ధి కోసం ఏదైతే స్టార్ ట్రాన్స్ మెన్ సొసైటీ ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ప్రధానంగా
రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలతోటి ట్రాన్స్జెండర్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటిలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఇక్కడ తీసుకోవాల్సిన విషయం, ట్రాన్స్జెండర్లకు గడిచిన కాలంలో చూస్తే, గత ప్రభుత్వంలో చూస్తే విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో పింఛన్లు ఇచ్చినట్టు పరిస్థితి ఉంది. మరి అటువంటి ట్రాన్స్జెండర్లని అప్పుడు విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో తీసుకున్నట్టు వారిని నేడు ఒంటరి మహిళల కింద తీసుకొని వారికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీరి ప్రధానమైన డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాలివాహనుల సంక్షేమం అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్సీ దివంగత నేత ఐలాపురం వెంకయ్య ఎంతో శ్రమించారని తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, కంపెనీల అవసరాలకు తగినట్లు చదువుకున్న యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపిన మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోందని వెల్లడించిన రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.